అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు శశి మూన్షైన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో చూద్దాం మరి ఇవాల్టి రీడింగ్లో మీకోసం యూనివర్స్ నుంచి ఏ మెసేజెస్ ఉన్నాయో. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. నేను ఇక్కడ కార్డ్స్ అన్ని షఫుల్ చేసేసి స్ప్రెడ్ చేసి పెట్టాను. సో ఇందులో నుంచి నేను ఇప్పుడు 3 కార్డ్స్ తీసుకుంటాను. ఈ 3 మెసేజెస్ వచ్చేసి మీకోసం ఇప్పుడు మీకు యూనివర్స్ నుంచి మెసేజెస్ అనమాట. సో ఏంటి అది అన్నది చెక్ చేద్దాము. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియచేయండి. అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఓకే, సో చూద్దాం మరి ఇవాల్టి రీడింగ్లో మీకోసం యూనివర్స్ నుంచి ఏం మెసేజెస్ ఉన్నాయో. యూనివర్స్, ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. What my collective need to know right now. Please give reading for my collective. Show me the messages for my collective. Show me the messages for my collective. Show me the messages for my collective. So ఇది వచ్చేసి ఫస్ట్ మెసేజ్ ఏంటి అనేది చూద్దాము. సో ఫస్ట్ వచ్చేసి ఈ మెసేజ్ ఫోర్ ఆఫ్ కప్స్. Okay, so next message. Universe, please show me what are the messages for my collective. What my collective need to know right now. What my collective need to know right now. So ఇది వచ్చేసి నెక్స్ట్ మెసేజ్ మీకోసం. ఇది వచ్చేసి 9 of cups చూపిస్తుంది. అండ్ లాస్ట్ మెసేజ్. యూనివర్స్, ప్లీజ్ షో మీ వాట్ ఈస్ ద మెసేజ్ ఫర్ మై కలెక్టివ్. వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ. వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ. సో ఇది వచ్చేసి లాస్ట్ మెసేజ్. సో బ్రూమ్ వచ్చేసి చూపిస్తుంది అనమాట. సో ఫస్ట్ థింగ్ ఫస్ట్ ఇక్కడ ఏంటి అని అంటే 4 of cups, ట్రై నాట్ టు బీ సో పిcky. ఓకే. సో డెఫినెట్లీ ఇక్కడ ఏంటి అని అంటే సంథింగ్ ఏదో మీకు గ్రాటిట్యూడ్ అనేది మెన్షన్ చేయట్లేదు అన్నట్లు చూపిస్తుంది. అంటే అలా ఇక్కడ ఏదో కంప్లీట్లీ నెగిటివ్ అన్నట్లు కాదు. కొన్నిసార్లు ఏమవుతుందని అంటే మన లైఫ్లో సిచ్యువేషన్స్ నెగిటివ్ అయ్యేసరికి మనము ఏదైతే పాజిటివ్ ఉందో దాన్ని చూడలేకపోతాం అనమాట. అంటే మొత్తం అంతా నెగిటివ్నే జరుగుతుంది, నాకు అసలు హ్యాపీనెస్ లేదు అని చెప్పేసి కంప్లైంట్ ఇవ్వడం అనేది చేస్తూ ఉంటాం అనమాట. సో అది మనం రికగ్నైజ్ కూడా చేయం అది జరుగుతుంది అని చెప్పేసి. అది ఎనర్జీలో ఆటోమేటిక్లీ అయిపోతుంది. ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చినా ఎప్పుడు నాకు ఇది నడుస్తుంది, అసలు నేను హ్యాపీగానే లేను అని చెప్పేసి అనుకుంటాము, రైట్? సో పాజిటివిటీ అనేది చూడము. సో అదే ఇక్కడ చూపిస్తుంది అనమాట యూనివర్స్ నుంచి మీకు మెసేజ్. లివ్ 9 of cups, లివ్ ఇన్ అ కాన్స్టాంట్ స్టేట్ ఆఫ్ గ్రాటిట్యూడ్. సో మీరు ఇప్పుడు ఒకవేళ ఏదైనా నాకు ఏదైనా సిచ్యువేషన్కి సంబంధించి వర్క్కి సంబంధించి అనుకోండి, రిలేషన్షిప్ అవ్వనివ్వండి, ఏదైనా అవ్వనివ్వండి, మీరు ఒక సిచ్యువేషన్ని ఒకలాగా జరగాలి అని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉండొచ్చు. సో అది కనుక జరగలేదు అంటే మీరు ఇక్కడ ఏంటి అని అంటే ఇది జరగలేదు, సో కాబట్టి నా లైఫ్ బాగలేదు అని చెప్పేసి అనుకుంటూ ఉండొచ్చు. సో కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే ట్రై నాట్ టు బి సో పిక్కీ. ఓకే అని చెప్పేసి అంటే ఇదే కావాలి, ఇలానే జరగాలి, ఇలానే జరుగుతూనే నేను హ్యాపీగా ఉంటాను అని చెప్పేసి అలా అనుకోకండి. గ్రాటిట్యూడ్ అనేది మెయింటైన్ చేయండి, కాన్స్టాంట్ గ్రాటిట్యూడ్ అనేది మెయింటైన్ చేయండి అన్నట్లు యూనివర్స్ నుంచి ఇక్కడ మీకు మెసేజ్ చూపిస్తుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు లెట్స్ సే మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఒక పర్సన్ నుంచి మెసేజ్ అనుకోండి, మెసేజ్ వచ్చింది అనుకోండి. ఫస్ట్ అంటే కొన్నిసార్లు మనం ఎక్స్పెక్ట్ చేసింది రాలేదు అని అంటే మనకు హర్టింగ్ అనిపిస్తుంది అనమాట. నేను ఎక్స్పెక్ట్ చేసింది ఇది కాదు, ఇది జరగలేదు అని చెప్పేసి, రైట్? సో అందుకని ఇక్కడ యూనివర్స్ నుంచి ఏంటంటే మెసేజ్ అయితే వచ్చింది, రైట్? సో దానికి గ్రేట్ఫుల్గా ఫీల్ అవ్వండి అన్నట్లు అనమాట. సో నేను అక్కడ ఊరికే ఎగ్జాంపుల్ అది ఒకటి చెప్పాను. సో ఇప్పుడు ఈవెన్ మీకు కెరియర్ సిచ్యువేషన్కి సంబంధించి కూడా ఇప్పుడు వరకు మీరు వర్క్ ఆపర్చునిటీ లేకుండా వర్క్ చేయలేదు అని అనుకోండి, సడన్గా ఏదో చిన్న ఆపర్చునిటీ వచ్చింది, బట్ శాలరీ మాత్రం మీరు ఎక్స్పెక్ట్ చేసింది రాలేదు, చాలా తక్కువ ఉంది. సో అలాంటిది ఏదైనా జరిగింటే ఫస్ట్ గ్రేట్ఫుల్ ఫీల్ అవ్వండి. గ్రాటిట్యూడ్ అనేది మెన్షన్ చేయండి ఆ సిచ్యువేషన్కి. కంప్లైంట్స్ అనేది ఏది పెట్టుకోకూడదు, టూ పిక్కీగా ఉండొద్దు అన్నట్లు చూపిస్తుంది అనమాట ఈ సిచ్యువేషన్. అట్లీస్ట్ ఈ ఎనర్జీ వచ్చేసి నెక్స్ట్ 1 week వరకు మీరు ఈ ఎనర్జీలో ఉండొద్దు. ఏదైతే మీకు ఆపర్చునిటీ వస్తుందో అది తీసుకోండి, దానికి గ్రేట్ఫుల్గా ఫీల్ అవ్వండి, లేని దాని మీద మీరు డిసప్పాయింట్ అవ్వకండి అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్ చూపిస్తుంది అనమాట. ఓకే, అండ్ అదొకటే కాదు, ఇక్కడ ఇంకోటి ఏంటి అని అంటే 4 of cups ఎనర్జీ, ఇంకా 9 of cups ఎనర్జీ. డెఫినెట్లీ మీరు అనుకున్నది కాకుండా మీకు అంటే ఎగ్జాక్ట్లీ ఎక్స్పెక్ట్ చేసింది కాకుండా ఇంకొక వేరే ఆపర్చునిటీ, ఇంకొక వేరే ఆఫర్ ఏదో వచ్చే ఛాన్సెస్ కూడా ఉంది మీకు. సో అంటే ఏంటంటే మీరు
ఏదైతే ఉందో అది కాకుండా ఎక్స్ట్రా కూడా అనమాట, ఎక్స్ట్రా హ్యాపీనెస్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంది. బట్ మీరేంటి అని అంటే ఇప్పుడు ఎవరైనా ఈ సిచ్యువేషన్లో ఉన్నారు, ఎక్స్పెక్టేషన్ జరిగింది, ఎక్స్పెక్టేషన్ లాగా రాలేదని అంటే ఆ ఆపర్చునిటీ వచ్చింది కూడా చూసే సిచ్యువేషన్లో ఉండకపోవచ్చు అనమాట. సో దానికి సంబంధించి ఇక్కడ యూనివర్స్ ఏంటంటే మీరు అనుకున్న దానికంటే ఎక్కువ ఉంది, సో అది వస్తుంది కాబట్టి అది ఆఫర్ తీసుకోవడానికి, స్టేబుల్గా ఉండడానికి ట్రై చేయండి, ఎమోషనల్లీ ఫుల్ఫిల్గా ఉండడానికి ట్రై చేయండి అన్నట్లు చూపిస్తుంది అనమాట. ఓకే, సో ఎప్పుడైతే మీరు ఈ టూ పిక్కీగా ఉండకుండా ఎప్పుడైతే వచ్చే ఆపర్చునిటీస్ని తీసుకుంటున్నారు, గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతున్నారో అప్పుడు ఇమీడియట్లీ ఇక్కడ మీకు 9 ఆఫ్ కప్స్ ఎనర్జీతో ఏంటి అని అంటే మీరు ఎక్స్పెక్ట్ చేసింది కూడా జరిగే ఛాన్సెస్ ఉంది. మీరు ఫుల్ హ్యాపీ కూడా అవుతారు, ఫుల్ ఎమోషనలీ హ్యాపీ అవుతారు అన్నట్లు కూడా ఇక్కడ మీకు మెసేజ్ చూపిస్తుంది అనమాట. సో కొంతమందికి ఇది మీరు ట్రిప్కి సంబంధించి ఆలోచిస్తుండొచ్చు, ఏదైనా ప్లేస్కి వెళ్ళాలని చెప్పేసి, సోలో ట్రిప్ అయి ఉండొచ్చు, లేకపోతే లవ్డ్ వన్స్తో ఏదైనా టైం స్పెండ్ చేయాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉండొచ్చు అనమాట. సంథింగ్ అలాంటిది ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్ మీకు ఇస్తుంది అని చెప్పేసి. సో మీరు ఎప్పుడైతే పిక్కీగా ఉండకుండా ఉన్న దాంట్లో హ్యాపీగా, కంప్లైంట్స్ ఏమీ లేకుండా హ్యాపీగా ఉన్న వెంటనే మీకు ఈ విష్ అనేది కూడా పూర్తి అవుతుంది అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్ అనమాట. ఓకే, సో ఇక్కడ కంప్లైంట్స్కి సంబంధించి చూపిస్తుంది రీడింగ్. సో కంప్లైంట్స్ అనేది మీరు ఏమి ఇవ్వకూడదు, గ్రేట్ఫుల్గా ఫీల్ అవ్వాలి, ఏదైతే ఉందో గ్రాటిట్యూడ్ అనేది మెన్షన్ చేయాలన్నట్లు చూపిస్తుంది. సో కాబట్టి ఈ రీడింగ్కి అఫర్మేషన్ వచ్చేసి ఏంటి అని అంటే ఐ హ్యావ్ నో కంప్లైంట్స్, అంటే మీరు లైఫ్ని ఫుల్ఫిల్గా ఎంజాయ్ చేస్తున్నట్లు, ఏ సిచ్యువేషన్కి సంబంధించినా సరే కంప్లైంట్స్ ఇవ్వకుండా హ్యాపీగా మూమెంట్స్ని ఎంజాయ్ చేస్తున్నట్టు ప్రతి ఒక్క సిచ్యువేషన్ని మీ లైఫ్లోకి లైక్ ఏ సిచ్యువేషన్ వచ్చినా సరే ఆపర్చునిటీగా తీసుకుంటున్నట్లు అనమాట. సో కాబట్టి ఐ హ్యావ్ నో కంప్లైంట్స్ అని చెప్పేసి అందరు బిలీవ్ చేసి అఫర్మ్ చేయండి. అండ్ సిచ్యువేషన్స్లో డెఫినెట్లీ ఎనర్జీ ప్రకారంగా ఈ సిచ్యువేషన్స్ అయితే వస్తుంది. సో అది వచ్చినప్పుడు అదే విధంగానే నిజంగానే కంప్లైంట్ లేకుండా మీరు సిచ్యువేషన్స్ని ఎక్స్పీరియన్స్ చేయండి. ఓకే, సో కాబట్టి ఇక్కడ ఏంటి అని అంటే ఇవాళ రీడింగ్కి అఫర్మేషన్ వచ్చేసి ఐ హ్యావ్ నో కంప్లైంట్స్. అండ్ లాస్ట్ వచ్చేసి ద బ్రూమ్ చూపిస్తుంది ఇక్కడ మీకు, టైడ్ యువర్ లైఫ్ సో యూ కెన్ మేక్ స్పేస్ ఫర్ సంథింగ్ బెటర్. సో ఆల్రెడీ ఇక్కడ మనం 2 మెసేజెస్ చూస్తే 9 ఆఫ్ కప్స్ ఇంకా 4 ఆఫ్ కప్స్తో మీరు ఉన్నదే కాకుండా ఎక్స్ట్రా థింగ్ ఏదో, ఎక్స్ట్రా ఆపర్చునిటీ ఏదో వచ్చే ఛాన్సెస్ ఉంది అన్నట్లు చూపిస్తుంది. అండ్ కొంతమందికి ఇది ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్కి సంబంధించి కూడా, అంటే ఏదైనా పర్సన్, ఏదైనా పీపుల్ మీ లైఫ్లో ఎంటర్ అయ్యేది కూడా చూపిస్తుంది అనమాట. సో అలా కొత్త వాళ్ళు, కొత్త థింగ్స్, కొత్త ఆపర్చునిటీస్ మీ లైఫ్లోకి ఎంటర్ అవ్వాలి అని అంటే ఫస్ట్ పాతది ఏదైతే ఉందో, ఏదైతే మీకు అన్నెసరీ అనిపిస్తుందో మీ లైఫ్లో దాన్ని టైడీ అప్ చేయండి అన్నట్లు, అంటే అంత క్లీన్ చేసేసేయండి మీ ఈ సిచ్యువేషన్ని. సో కొత్త దాన్ని ఎంటర్ చేయొచ్చు అన్నట్లు మీకు ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఓకే, సో ఏదైనా కొంతమందికి ఇక్కడ ఏంటి అని అంటే డొనేషన్స్కి సంబంధించి కూడా, లిటరలీ ఇల్లు క్లీన్కి సంబంధించి కూడా అయిండొచ్చు అనమాట. సో ఏమవుతుందనంటే కొన్నిసార్లు మనము ఇంటికి సంబంధించి కూడా ఏదైనా థింగ్స్ పాతవి ఏమైనా బయట ఎవరికైనా డొనేట్ చేయడము, లేకపోతే దానిని లైక్ పారేయడం లాంటిది చేస్తే దాంతో లైక్ ప్లేస్తో పాటు మన మైండ్ కూడా క్లీన్ అవుతుంది అనమాట. సో దీనికి సంబంధించి కూడా ఈవెన్ మీరు ఇంట్లో ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, వస్తువు కొనుక్కోవాలి, ఏదైనా ప్లేస్ తీసుకోవాలి అని అంటే మాత్రం పాతది ఏదైతే ఉందో ఫస్ట్ దాన్ని వదిలేసుకోండి సిచ్యువేషన్ని. సో ఆ తర్వాత ఆటోమేటిక్లీ న్యూ థింగ్స్ అనేవి మీ లైఫ్లోకి వస్తుంది అని చెప్పేసి ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్ అనమాట. ఇది మీ మెంటల్ హెల్త్కి సంబంధించి కూడా అయ్యుండొచ్చు, లిటరల్లీ నేను ఇందాక చెప్పినట్లు ఇంటికి సంబంధించి కూడా ఏదైనా అయ్యుండొచ్చు అనమాట. సో కొత్తది మేనిఫెస్ట్ చేయాలనంటే డైరెక్ట్లీ ఇక్కడ స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పాలంటే కొత్తది కావాలి అని అంటే పాతది, అన్నెసెసరీది, మీకు యూజ్ లేనిది మీ లైఫ్లో ఏదైతే ఉందో ఆ సిచ్యువేషన్ని లెట్ గో చేసేసేయండి, ఆ రెస్ట్రిక్షన్స్ని వదిలేసేయండి. అప్పుడు ఆటోమేటిక్లీ ఈ 9 ఆఫ్ కప్స్ అండ్ 4 ఆఫ్ కప్స్తో కొత్త ఆపర్చునిటీస్ వస్తుంది. అండ్ ఈజీలీ మీరు ఆ ఆపర్చునిటీని తీసుకోవచ్చు అన్నట్లు ఇక్కడ మీకు మెసేజ్ అనమాట. ఓకే, సో ఈవెన్ ఈ మెసేజెస్ వినడానికి చాలా సింపుల్గా అనిపించినా చాలా ఇంపార్టెంట్ అన్నట్లు మాత్రం క్లియర్లీ అర్థమవుతుంది. ఓకే, కొన్నిసార్లు మనం ఏంటి అని అంటే పాత సిచ్యువేషన్స్కి, పాత దానిలోకి స్టిక్ అయిపోయి అంటే కొత్తది మేనిఫెస్ట్ చేయాలని ట్రై చేస్తూ ఉంటాము. బట్ ఆ కొత్తది రావాలి అని అంటే పాత సిచ్యువేషన్స్ని లెట్ గో చేయము. సో స్పేస్ అనేది ఉండదు కొత్త దాన్ని మేనిఫెస్ట్ చేయడానికి. సో దానికి స్టిక్ అయి ఉంటాం అనమాట. సో కాబట్టి ఇక్కడ ఇది చాలా స్ట్రాంగ్ మెసేజ్ యాక్చువల్లీ బ్రూమ్. సో టైడీ అప్ యువర్ లైఫ్ సో యూ కెన్ మేక్ స్పేస్ ఫర్ సంథింగ్ బెటర్. మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా బెటర్గా ఉండాలి అని అంటే ఆ పాత సిచ్యువేషన్ని లెట్ గో చేయాలి అని చెప్పేసి అనమాట. ఓకే,
సో ఎస్, ఇవి వచ్చేసి 3 మెసేజెస్. అండ్ లాస్ట్లో ఆర్కుల్స్ నుంచి ఏ మెసేజెస్ ఉందో చెక్ చేసేద్దాము. యూనివర్స్, ప్లీజ్ షో మీ one message, one oracle message for my collective. What my collective need to know right now? What my collective need to know right now? మనం ఎప్పుడైతే గ్రేట్ఫుల్గా యాక్చువల్గా ఫీల్ అవుతామో లైఫ్లో ప్రతి ఒక్క చిన్న విషయానికి, ఇంకా ఇంకా ఎక్కువగా యూనివర్స్ ఇవ్వడానికి ఇష్టపడుతుంది అనమాట. అది లైక్ ఎనర్జీ, రైట్? అఫ్ కోర్స్. ఎందుకనంటే మనము ఆ గ్రేట్ఫుల్నెస్లో ఫీల్ అవుతే ఓకే, ఇంకా ఇస్తే ఈ పర్సన్కి ఇంకా ఎక్కువ గ్రేట్ఫుల్, లైఫ్ని ఫుల్ఫిల్గా ఎంజాయ్ చేస్తున్నారు అన్నట్లు అనమాట. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మనము యూనివర్స్ ఎక్స్టెన్షన్, రైట్? యూనివర్స్ మన ద్వారా లైఫ్ని ఎక్స్పీరియన్స్ చేస్తుంది. సో యూనివర్స్ కూడా లైఫ్ని హ్యాపీగా ఎక్స్పీరియన్స్ చేయాలన్న ఆలోచన ఉంటుంది. సో కంప్లైంట్స్ ఇవ్వకుండా ఆపర్చునిటీస్ని తీసుకొని ప్రతి ఒక్క మూమెంట్ని ఎంజాయ్ చేస్తూ ఉంటే ఇంకా ఎక్కువ మనము లైఫ్లో బ్యూటిఫుల్ థింగ్స్ని మేనిఫెస్ట్ చేయొచ్చు అనమాట. ఓకే, సో అందుకని ఇక్కడ నో కంప్లైంట్స్ వచ్చేసి మీకు అఫర్మేషన్ ఈ రీడింగ్కి. ఓకే, సో చూద్దాం మరి ఆర్కల్స్ నుంచి ఏం మెసేజ్ ఉందో. ఫుల్ఫిల్మెంట్. సో ఎస్, ఫుల్ఫిల్మెంట్ ఆల్రెడీ ఇక్కడ కూడా వచ్చింది, రైట్? ఆ మెసేజ్. సో డెఫినెట్లీ మీరు ఏదైతే కష్టపడ్డారో, ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో దానికి సంబంధించి మీకు ఫుల్ఫిల్మెంట్ వస్తుంది. ఆ ఫ్రూట్ అనేది మీరు ఎంజాయ్ చేస్తారు, అవుట్కమ్స్ అనేవంతా బాగుంటుంది. బట్ జస్ట్ ఇందాక మనం ఏదైతే డిస్కస్ చేసుకున్నామో ఇక్కడ నేను చెప్పాను, అవి మాత్రం మీరు ఫాలో అవుతే సరిపోతుంది. ఆటోమేటికలీ ఈ హ్యాపీనెస్ అనేది, ఈ ఫుల్ఫిల్మెంట్ అనేది మీకు లైఫ్లో వస్తుంది. మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు, మీ విష్ అనేది కంప్లీట్ అవుతుంది అన్నట్లు మీకు యూనివర్స్ నుంచి మెసేజ్ అనమాట. అంటే ఫైనల్లీ మీరు పడిన కష్టానికి ఫలితం వస్తుంది అన్నట్లు చూపించడం అనమాట. సో ఆర్కల్స్ నుంచి కూడా మీకు ఈ మెసేజ్. ఓకే, సో ఎస్, ఇది వచ్చేసి ఇవాళ రీడింగ్. చాలా సింపుల్ రీడింగ్. ఐ హోప్ మీకు ఈ రీడింగ్ హెల్ప్ అయింది, రెజొనేట్ అయింది అని అనుకుంటున్నాను. ఒకవేళ అవుతే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ రీడింగ్. బాయ్ ఫర్ నౌ, టేక్ కేర్.